వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిమినేషన్ అప్డేట్. సో ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు. సో మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక చిన్న అప్డేట్ పెట్టాను. శ్రీజ ఎలిమినేట్ అయ్యి రౌండ్లోకి వెళ్ళి సేవ్ అయితే పరిస్థితి ఏంటనేది. సో మనం మొన్నటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు, ఆర్ఎల్స్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవుతారని. బట్ ఫ్లోరా గారికి అదృష్టం మామూలుగా లేదు, చాలా గట్టిగా ఉంది. ఫ్లోరా గారి ఓటింగ్ కూడా చాలా బాగుంది. అట్లా అని చెప్పి మాస్క్ మ్యాన్కి ఓటింగ్ లేదా ఏంటి, అసలు మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ వీక్ నుంచి మాస్క్ మ్యాన్ పర్ఫార్మెన్స్ టూ మచ్ పర్ఫార్మెన్స్, అంటే ఏదో ఒక రోజు ఎవరిదో ఒకరిది అవుతుంది. సో అలాగా 4 వారాల నుంచి మాస్క్ మ్యాన్ ఏది ఒక్కరోజు కూడా మాస్క్ మ్యాన్ది లేదనమాట. మాస్క్ మ్యాన్ హౌస్లో ఉన్నాడు. కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ మాస్క్ మ్యాన్ మాట్లాడే విధానానికి, మాస్క్ మ్యాన్ ఉండే యాటిట్యూడ్కి, సో మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలు, కొంతమంది నిప్పి చేష్టలు చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాస్క్ మ్యాన్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చూసి కొంతమంది పర్లేదురా మాస్క్ మ్యాన్ బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. తర్వాత సంజనా గారికి సపోర్ట్ పెరిగిపోయిన తర్వాత సంజనా గారిని అపోజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ కొంతమంది కోసం మాస్క్ మ్యాన్ ఉన్నారా మా కోసం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ మాస్క్ మ్యాన్ వైపు నుంచి వచ్చేసరికి మాస్క్ మ్యాన్ ఒక ఆర్గ్యుమెంట్ కానీ, లేదా ఒక మంచి ఎపిసోడ్ కానీ, ఒక మంచి టాస్క్ కానీ, సో ఆయన వైపు నుంచి రాలేదు. మొన్న ఒక టాస్క్ చాలా గట్టిగా ఆడారు, ఏదైతే ఆ టైర్స్ టాస్క్ ఉందో ఆయన ఒక్కటే గట్టిగా ఆడారు. అండ్ ఇంకోటి మాస్క్ మ్యాన్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఎవరైనా ఆయన నామినేట్ చేసినా, లేదా ఆయన ఎవరైనా ఒక మాట అన్నా క్రిటిసిజాన్ని ఆయన తీసుకోలేరు. అది ఫన్నీ వేలో అవ్వచ్చు, లేదా సీరియస్ వేలో అవ్వచ్చు. బట్ ఆయన అనాల్సిన మాటలన్నీ ఆయన అనేస్తుంటాడు, ఆయన చెప్పాల్సిన మాటలన్నీ ఆయన చెప్పేస్తుంటాడు, లూజ్ మాటలన్నీ మాట్లాడుతుంటాడు. బట్ వాళ్ళ వైపు నుంచి వచ్చేసరికి ఒక్క మాట తీసుకోలేకపోయాడు. ఆయన దానికి రెడ్ ఫ్లేవర్ అన్నాడు, గుండంకులు అంటే తీసుకోలేకపోయాడు. దాని తర్వాత లత్కోర్ మాటలు, లత్కోర్ చేస్తా అన్నాడు నామినేట్ చేసినందుకు. సో అలాంటి పర్టికులర్ పర్సన్ ఈ వీక్ కంప్లీట్గా ఆయన డల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఫ్లోరా గారు ఆయన్ని డ్యూల్ షేడ్ అన్నారో, సో ఒక అమ్మాయి ఆల్రెడీ సంజనా గారు అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఫ్లోరా గారు డ్యూయల్ షేడ్ అన్నారు. దానికి ముందు వారం చెప్పి, సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, లత్కోర్ అని చెప్పి నాగ్ సార్ అన్నాడు. సో ప్రతి వీక్ నాగ్ సార్ దగ్గర నుంచి ఆయన క్లాస్ పడుతూనే ఉంది. ఏ వీక్ కూడా నాగ్ సార్ దగ్గర నుంచి ఆయనకు అప్రిషియేషన్ అనేది రాలేదు. సో అలాంటప్పుడు ఆయనకి సెకండ్ వీక్లోనే ఆయన ఎలిమినేట్ అయిపోవాలి. ఎందుకంటే ఆయన ఫుడ్ తినకపోవడం, అది చేయకపోవడం, సో ఆయనకి కావాలని చెప్పి కంప్లీట్గా డల్ అయిపోవటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను తిన్నాను మొండికేయటము. సో తర్వాత ఫైనల్గా తనూజ ఎవరైతే ఆయన వల్ల గాయపడ్డారో, ఎవరైతే ఆయన వల్ల బాధపడ్డారని చెప్పి నాగార్జున సార్ కానీ, లేకుంటే హౌస్ మేట్స్ కానీ మాస్క్ మ్యాన్ తప్పన్నారో, ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి ఆయన తినమనేసరికి సో ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన తినడం జరిగింది మాస్క్ మ్యాన్. సో దాని తర్వాత ఈ ఇష్యూ జరిగింది. దాని తర్వాత ఈ వీక్లో సో కంప్లీట్గా ఆయన గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు. దానికి కారణం ఆయనకు బాగుండటమా బాగలేకపోవడం అనేది పక్కన పెడితే, సో ఆయన దివ్యతోటి గేమ్ ఆడినప్పుడు, సో దివ్య అలా అనేసరికి ఆయన కొంచెం అఫెండ్ అయ్యాడు, చాలా అఫెండ్ అయ్యాడు. ఆయన మామూలు కూడా కాదు, అలా అమ్మాయి అలా పట్టుకోవద్దు సార్, అక్కడ పట్టుకోవద్దు అనేసరికి ఆయన కొంచెం కంగారు పడిపోయాడు, అరే మళ్ళీ ఇది ఎట్టిపోద్దా అని. దాని తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఇట్లా సారీ చెప్పాడు. ఆ అమ్మ కూడా నార్మల్గానే స్పందించింది, సార్ అలా కాదు ఆ మూమెంట్ అలా అని. సో దాని తర్వాత నిన్న గేమ్ ఆడినప్పుడు, నిన్న గేమ్లో కూడా తనుజ చెయ్యి ఏదైతే అలా మీతో రోల్ అయ్యాడో, సో అక్కడ ఆ అమ్మాయి ఇంకా ఆగిపోయింది. ఆ అమ్మాయి పెద్దగా వచ్చేసరికి మాస్క్ మ్యాన్ ఆగిపోయాడు. అరే మొన్న అలా జరిగింది, నిన్న ఇలా జరిగింది, సో ఇది ఏదో అమ్మాయిలతోనే మనకి పంచాయతీ అవుతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మాస్క్ మ్యాన్ సైలెంట్ అయిపోయాడు. నాకు బాగలేదు, నేను ఆడలేను అని చెప్పాడు. నాకు తెలిసి ఆయన ఆడలేకపోవడం అంటే ఏముండదు, అట్లీస్ట్ బేసిక్ పర్ఫార్మెన్స్ అని ఆయన ఇవ్వచ్చు, అక్కడ ఉండొచ్చు, నిలబడొచ్చు. ఆయన నేను ఆడలేను అని చెప్పి గివ్ అప్ ఇచ్చేయడం అనేది మాస్క్ మ్యాన్ యాక్చువల్లీ యాటిట్యూడ్ కాదు. ఆయన యాటిట్యూడ్ గివ్ అప్ ఇచ్చే యాటిట్యూడ్ కాదు. ఆయన ఏమంటాడు, నాకు ప్రాణం పైన నేను ఆడతాను, పోతే పోయింది ప్రాణం, నేను గేమ్ ఆడతాను, యుద్ధం చేయడానికి వచ్చాను, చావో రేవో ఇక్కడే తేల్చుకుంటాను, అది ఇదని చెప్పిన మాస్క్ మ్యాన్ సడన్గా నిన్న అలా చెప్పేసరికి చాలా మందికి షాక్ అయి ఉండొచ్చు. బట్ హెల్త్ రీజన్స్ అనేవి మేబీ ఆయనలో ఉండుండొచ్చు. అండ్ ఎందుకంటే వరుసగా ఆయన కంటిన్యూస్గా ఆయన ఒక పూట ఫుడ్ తినడం అవ్వచ్చు, ఆయన హెల్త్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆయన వేరే చేస్తుండటము, 1 OMAD అంట, ఇలాంటివన్నీ చేస్తున్నాం, ఇది ఒక రకం. బట్ మాస్క్ మ్యాన్లో ఉన్న పాజిటివిటీస్ ఏంటంటే, మొన్న కెమెరా ముందు చాలా గట్టిగా మాట్లాడాడు, మొత్తం 1 గంట సేపు మాట్లాడారు. అందరు హౌస్ మేట్స్ అందరి గురించి మాట్లాడిన ఆ కంటెంట్ ఒక్క నిమిషం కూడా బిగ్ బాస్ టీం వేయలేదు ఎపిసోడ్లో. అప్పుడే అనుకోవచ్చు మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. సో దాని తర్వాత ఆయన మాట్లాడింది, శ్రీజాతో మాట్లాడాడు, నిన్న రితుతో మాట్లాడాడు. సో ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా సలహాలు ఇస్తున్నాడు. నాకు యాజ్ ఏ కోచ్గా ఆయన బిగ్ బాస్కి ఎవరైనా సలహాలు ఇవ్వాలంటే మాస్క్ మ్యాన్ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, మంచి సలహాలు ఇస్తారు ఆయన. ఎవరిని మిస్లీడ్ చేసే సలహాలు ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదు మాస్క్ మ్యాన్, మంచి సలహాలు ఇస్తారు. బట్ ఆ సలహాల్ని ఆయన పాటించాడు బేసిక్గా, అదే ప్రాబ్లం.
వేరే ఎవరికైనా అంటే వాళ్ళు చిన్నవాళ్ళు, సో మనం మంచి సలహాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన మంచి సలహాలు ఇస్తారు. చాలా మందికి ఇచ్చారు కూడా. ఈవెన్ తో ఫ్లోరా గారికి కూడా మంచి సలహాని ఇచ్చారు. మీరు ఇట్లాగా అయిపోతున్నారు, టెనెంట్ లాగా అసిస్టెంట్ లాగా అయిపోతున్నారు, మీ ఇండివిజువాలిటీ మీకు పోతుంది అని చెప్పారు కూడా ఆయనకి. శ్రీజాకి కూడా చెప్పాడు, నిన్న కళ్యాణ్కి చెప్పాడు, డెమోనికి చెప్పాడు, శ్రీజాని యాక్సెప్ట్ చేయాలని కూడా చెప్పాడు. రితుకి నిన్న సో అలా జరిగింది కదా, గేమే, సో మీరు 1-to-1 మాట్లాడుకోండి అని చెప్పారు. సో ఆయన అందరికీ మంచి మంచి సలహాలు ఇచ్చాడు. బట్ అలాంటి పర్సన్ తన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తను కొంచెం మూర్ఖంగా మాట్లాడడం, మూర్ఖంగా వాదించటము, తనే గొప్ప అని అనుకోవటము, తనని ఎవరైనా ఒక నామినేషన్ చేస్తే అది తీసుకోలేకపోవటము, నాకంత తెలుసా మీకు, సో నన్ను ఎలా నామినేట్ చేస్తారు, సో ఇది మీకు తప్పెలా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో చిన్నవి కూడా చాలా పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. చిన్న వాటికి కూడా నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేయాలంటే బలమైన కారణాలు, ఆస్తి తగాదాలు ఉండవసరం లేదు అనే విషయం మాస్క్ మ్యాన్కి తెలియకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే చిన్న వాటికి చాలా సిల్లియెస్ట్ థింగ్స్ కూడా నామినేట్ చేస్తారు. అలాంటివి కూడా తీసుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ గేమ్ ప్లేలో ఒక భాగం. నామినేషన్స్లోకి పంపిస్తాం, ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడము కంటెస్టెంట్స్ని, అది వాళ్ళ గేమ్ ప్లేలో భాగం. సో మాస్క్ మ్యాన్ అలాంటివి కూడా అర్థం చేసుకోలేక, సో ఇలాంటి చిన్న వాటికి కూడా నన్ను నామినేట్ చేస్తారా, అది ఇది నువ్విది నీవిది అని చెప్పి ఇలాంటివి మాట్లాడుతుంటారు అనమాట. సో ఓవరాల్గా మాస్క్ మ్యాన్కి నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయింది. శ్రీజాని ఎలిమినేషన్ జోన్లో పెట్టారండి. ఇప్పటికైనా ఆ అమ్మాయికి కొంచెం అర్థం అవ్వాలి సిచ్యువేషను. వరుసగా 3 వారాల ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళారు కామనర్స్. ఒక కామనర్ వెళ్ళిపోయాడు, సెకండ్ కామనర్ వెళ్ళిపోయాడు, 3వ కామనర్. అంటే 3 వారాల్లో 5 మంది కామనర్స్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళారు. సారీ 6. ఫస్ట్ వీక్లో డెమాన్ పవన్ వెళ్ళాడు, సెకండ్ వీక్లో మనీష్ వెళ్ళాడు, థర్డ్ వీక్లో 2 వెళ్ళారు. ఎవరు, సో మన కళ్యాణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా. సో 4, ఈ రోజు కూడా 2. అంటే 4 వారాల్లో 6 కామనర్స్ ఎలిమినేషన్ ఫేస్ చేసి వస్తున్నారు, ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసి వస్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరూ కామనర్స్ అందరూ నాకు తెలిసి ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేసినట్టే. నాకు తెలిసి ఈ రోజుతో శ్రీజ కూడా ఫేస్ చేస్తే, ఇప్పటికైనా కానీ శ్రీజకి అర్థం అవ్వాలి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది. బట్ శ్రీజ ఈ వీక్ పర్లేదు, బాగానే ఆడింది. సో నిన్న కొంచెం శ్రీజ కన్ఫ్యూజ్ అయ్యింది. సో కొంచెం ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, సో తను మంచిది అని నిరూపించుకునే ప్రాసెస్లో ఇమాన్యుల్కి కొంచెం బ్యాక్ స్టాప్ చేసిందేమో. అంటే రితుని నేను తీసేయాలని ఆ అమ్మాయికి కూడా ఉంది. ఇమాన్యుల్కి అదే చెప్పుద్ది, నేను రితుని వెళ్ళి తీసేస్తానని ఇమాన్యుల్ వచ్చి అడిగిన తర్వాత, కళ్యాణ్ అవుట్ అయిపోయాక. బట్ అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పేసరికి, సో ఇతను వెళ్ళి మాబీ వాళ్ళకి చెప్పుకొని ఉంటారు సంజన వాళ్ళకి. సో సంజన వాళ్ళ అమ్మాయిని మధ్యలో పెట్టారు, ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఇమాన్యుల్ తీయదు రితునే తీస్తుందని కాబట్టి. సో ఆల్ ఆఫ్ ద సడన్ అక్కడికి వెళ్ళి నాకు రితుని తీయాలని ఉంది డెమోన్ చేసిన దానికి, బట్ నేను ఇక్కడ రితుని తీయట్లేదు, ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుల్ చేస్తున్నానంటే డెమోన్ చేశాడు కాబట్టి నేను ఇలా చెయ్యట్లేదు అని చెప్పుకోవడం కోసం అమ్మాయి అలా చేసి ఇమాన్యుల్ తీసేసింది. సో ఇమాన్యుల్ తీసేస్తాను అని చెప్పలేదు కదా, సో రితు తీసేస్తానని చెప్పింది. అక్కడికి వెళ్ళి అలా ఆల్ ఆఫ్ ద సడన్ మాట మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కళ్యాణ్ టీంలో ఆల్రెడీ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. సో కనీసం కళ్యాణ్ లీడ్ చేసిన టీంలో ఇంకొక పర్సన్ అయినా కానీ కెప్టెన్ అయి ఉంటే, ఇప్పుడు సుమన్ శెట్టి లీడ్ చేసిన టీంలో రాము రాథోడ్ కెప్టెన్ అయినప్పుడు సుమన్ శెట్టి ఎంత ఆనందపడ్డాడో, కళ్యాణ్కి కనీసం ఆనందమైనా మిగిలేదేమోనని నాకు అనిపిస్తూ ఉంది. సో అది ఎక్కడో మిస్ అయిందేమో, శ్రీజ మిస్ చేసిందేమో అని చెప్పి నా అభిప్రాయం అనమాట. సో అండ్ శ్రీజ కూడా వరుసగా 3 వారాలు చూస్తున్నాము, శ్రీజ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళాలి, ఆ అమ్మాయి అసలు ఎలిమినేట్ అయిపోవాలి, ప్రియా బదులు అసలు అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాలి. లాస్ట్ వీక్ ప్రియా కొంచెం సైలెంట్గా ఉంది, ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ చేసింది అన్నారు. బట్ ఈ వీక్ అయితే అమ్మాయి కంప్లీట్గా ఆన్ గేమ్లోకి వచ్చింది, టాస్క్ చాలా గట్టిగా ఆడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, శ్రీజ వన్స్ ఒక టీంలోకి వెళ్ళి టాస్క్ ఆడాలన్నా లేదా ఒక ఇండివిజువల్ టాస్క్ ఆడాలన్నా, సో అమ్మాయి చాలా గట్టిగా ఆడుద్ది. ఫిజికల్ టాస్క్ అయినా కానీ ఆ అమ్మాయి ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో దానికంటే డబల్ ట్రిపుల్ ఎఫర్ట్ పెట్టింది. బట్ ఏంటంటే ఇలాంటి చిన్న విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ పవన్తో మాట్లాడుతున్నప్పుడు సర్కాస్టిక్గా అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్పేసరికి రితు చౌదరి థ్యాంక్ యూ అనేసరికి నువ్వుకెందుకు సంబంధం, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, వాడిని కాదు అనింది, నువ్వెందుకు మధ్యలో వస్తావు అని చెప్పింది. సో అదే ఇక్కడ కళ్యాణ్ పక్కన ఈ అమ్మాయి కూర్చోన్నప్పుడు చేది అన్నప్పుడు కళ్యాణ్, సో ఈ అమ్మాయి తీసినప్పుడు చేది అని చెప్పి ఈ అమ్మాయి అనేది, అది కూడా చాలా దారుణంగా, అది హ్యూమిలేటింగ్గా అనింది నాకు అలాగే అనిపించింది. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి, నోరు కొంచెం నిజంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మాయి వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి యాజ్ ఎ హోస్ట్గా ఉన్న నాకు సరే ఒక కంటెస్టెంట్ని నీ వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది అని అన్నప్పుడు అమ్మాయి అర్థం చేసుకోవాలి, కొంచెం వాయిస్ డౌన్ చేసి మాట్లాడాలి, సెటిల్డ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అమ్మాయి దగ్గర పాయింట్ ఉంది అని అనిపించినప్పుడు అమ్మాయిని ఎవరు ఆపలేరు, బేసిక్గా అమ్మాయి కూడా ఆగదు. సో అది అమ్మాయికి ఉన్న మైనస్, ఎందుకంటే ఆ పాయింట్ ఒకటి చెప్పేసి వదిలేదు కదా. సో ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్ళినప్పుడు అమ్మాయికి ఎక్కడో చోట మైనస్ అవుతుంది. ఆ అమ్మాయి హౌస్లో ఉంటుంది, అమ్మాయి హౌస్లో ఉండాలి ఖచ్చితంగా. అంటే అమ్మాయిని టాస్క్లే కాపాడాలి. శ్రీజ
టాస్కుల్లో చూపెట్టే పర్ఫార్మెన్స్ మాత్రమే అమ్మాయిని హౌస్లో ఉంటుంది. అమ్మాయి మాటలు ఖచ్చితంగా అమ్మాయి యాటిట్యూడ్ మారుతుంది అంటే సో మారదు అనే నాకు అనిపిస్తుంది. బట్ టాస్కుల్లో మాత్రం అమ్మాయి గట్టిగా ఇచ్చి పడేస్తుంది కాబట్టి ఆ టాస్కులే అమ్మాయిని కాపాడాలన్నమాట. సో ఫైనల్గా మన మాస్క్ మ్యాన్ గారు ఇంటికి నిష్క్రమించాల్సిన సమయం ఆసనమైంది. దట్టు ఆయన ఒక స్పెషల్ కంటెస్టెంట్ కింద ఆయన ట్రీట్ చేసుకుంటూ అన్ని సీజన్లు చూసేసి వచ్చి నాకు సార్ చెప్పినట్టు ఒకరోజు కౌశల్ లాగా ఇంకొక రోజు ఇంకొక కంటెస్టెంట్ లాగా మాట్లాడాలంటే ఎస్పెషల్లీ కౌశల్ గేమ్ని రిపీట్ చేద్దామని అనుకున్నాడు. బట్ ఆయనకి ఎక్కడ ఛాన్స్ దొరకలేదు. ప్రతి చోట స్టాండ్ తీసుకోవాలని ట్రై చేశాడు. ప్రతి చోట సింపతి వర్కౌట్ అవుతుంది అని చెప్పి ప్రతి చోట స్టాండ్ తీసుకోవాలని ట్రై చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ కూడా స్టాండ్ తీసుకోవాలని ట్రై చేశాడు. బట్ అది వర్కౌట్ కాలేదు. ఆడియన్స్లో అంత రిజిస్టర్ అవ్వలేదు మాస్క్ మ్యాన్. బికాస్ ఆఫ్ మాస్క్ మ్యాన్ ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు అంటే మాస్క్ మ్యాన్ అంత హ్యూమిలేట్ ఎవరు చేయలేదు. ఇక్కడ ఆ రోజు కౌశల్ని హ్యూమిలేట్ చేశాడు అతను, అందుకని కౌశల్ అంత బాధపడ్డాడు. సో దాంట్లో జెన్యూనిటీ కనిపించింది జనాలకి. బట్ మాస్క్ మ్యాన్ అంత హౌస్లో అంత హ్యూమిలేట్ ఎవరు చేయాలి? చేస్తే గీస్తే మాస్క్ మ్యాన్ వేరే వాళ్ళని హ్యూమిలేట్ చేస్తారు కానీ మాస్క్ మ్యాన్ ఎవరు హ్యూమిలేట్ చేయలేదు అక్కడ. సో వాళ్ళకి జరిగింది చూసింది వాళ్ళు అనిపించింది వాళ్ళకి చెప్పడం కూడా అది మాస్క్ మ్యాన్ హ్యూమిలేషన్ కింద తీసుకుంటే మనం ఏం చేయలేం. అండ్ నేను వంట చేయను అనడము, నా వల్ల కాదంటము, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి ఆయన దగ్గర, తినను అని చెప్పడము, ఇలాంటి బిగ్ బాస్ అవసరం వర్కౌట్ కావు. పొయ్యే కొద్దీ ఈ కంటెస్టెంట్ అనవసరము. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఆడినప్పుడు అనవసరం. పోనీ గొప్ప ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడంటే అది కూడా లేదు. సో ఆయన దగ్గర ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేక, టాస్క్ ఆడే స్కిల్స్ లేక జస్ట్ ఒక పర్టికులర్ కంటెస్టెంట్ని అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరము బిగ్ బాస్ టీంకి లేదు అని బిగ్ బాస్ టీం అభిప్రాయం అనమాట. సో అందుకని మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోయారు. సో 3 కామనర్స్ బయటకు వెళ్ళిపోయారు. సో ఇంకా లోపల 3 కామనర్స్ ఉన్నారా, 4 కామనర్స్ ఉన్నారు ఇంకా. అదన్నమాట సంగతి ఓవరాల్గా ఎలిమినేషన్ అప్డేట్. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోవడం కరెక్టా తప్ప అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.